ఇవాళ మా డిన్నర్ ప్రిపరేషన్ అయితే చూపిస్తానండి మీతో. మా అమ్మ చేసే రోటి పచ్చళ్ళలో నాకు ఇదంటే చాలా ఇష్టం. సో ఇంకా అది తినాలనిపించి ప్రిపేర్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. దానికోసం ముందుగా పచ్చిమిర్చిలో కొంచెం చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అరటికాయ అనమాట. అరటికాయతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? పెరుగు పచ్చడి. మీలో ఎంతమందికి తెలుసు? నాతో తప్పకుండా తెలియచేయండి. అరటికాయలు కూడా ఉడకపెట్టేసుకున్నాను. అవి మొత్తం చల్లగా అయ్యాక ఇంకా ముందుగా పచ్చిమిర్చిని అయితే రోట్లో వేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని దంచుకుంటున్నాను. ఇలాంటి పచ్చళ్ళు రోట్లో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే తినేటప్పుడు అంత రుచిగా అనిపించదు. కొంచెం కచ్చాపచ్చగా ఉండాలన్నమాట. ఇంకా అరటికాయ కూడా వేసుకుని నూరుకున్నాక ఫ్రెష్ పెరుగు, పుల్లగా ఉండకూడదు, కమ్మగా ఉండాలి పెరుగు, అప్పుడే ఈ పచ్చడికి రుచి. అలా నూరుకున్న దానికి తాలింపు పెట్టేసుకుంటే అరటికాయ పెరుగు పచ్చడి రెడీ. అలాగే అరటికాయ ఫ్రై కూడా చేసుకుంటున్నాను. దానిలోకి ఎండుకారం కన్నా కూడా పచ్చికారం వేసుకుంటే రుచి బాగుంటుంది కదా. సో అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి వేసేసుకున్నా. ఎమ్మీ డిన్నర్.